హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య ట్రావెల్ బ్లాగర్. ఈరోజు మనం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయిన స్వర్ణగిరికి వెళ్ళబోతున్నాం. దానికోసం మనం ఇవాళ మణికొండ నుంచి వెళ్తున్నామండి. బైక్ మీద అయితే 62 కిలోమీటర్లు చూపిస్తుంది, కార్లో అయితే 100 కిలోమీటర్లు చూపిస్తుంది సుమారు. ఎందుకంటే బైక్లో అయితే మనం ఓవరాల్ ఎక్కం కాబట్టి, కార్లో ఓవరాల్ మీద వెళ్తాం కాబట్టి 40 కిలోమీటర్లు పెరుగుతుంది. సో దానికోసం మనం బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. ఎలా వెళ్ళామంటే లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు వెళ్ళాము. మీరు చూస్తున్నట్లయితే రామకృష్ణ మిషన్ అనేది మధ్యలో మనకి కనిపించింది. సో రామకృష్ణ మిషన్ దాటిన తర్వాత ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే వచ్చింది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది. ఇది తీసుకున్నట్లయితే మనం ట్రాఫిక్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. సో అలా మనం ఉప్పల్ చేరుకున్నాము. మీరు చూస్తున్నారు కదా వాక్ వే ఆఫ్ ఉప్పల్. ఇలా ముందుకు వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి ఎదురుగా ఒక బోర్డు వస్తుంది, బోర్డు ఉప్పల్ అని చెప్పేసి టేక్ లెఫ్ట్ అని. అక్కడ లెఫ్ట్ తీసుకుంటాం మనం ఉప్పల్ చౌరస్తాలో. ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంది. మధ్యలో మీరు సైన్ బోర్డ్స్ అయితే ఫాలో అవ్వచ్చు. కనిపిస్తున్న విధంగా మీరు ఏం చేస్తున్నది భువనగిరి వైపు వెళ్తున్నాం మనం. వరంగల్ హైవే ఇది. అలా మనం ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకైతే టోల్ గేట్ అయితే వస్తుంది. దీన్ని యాదాద్రి టోల్ గేట్ అంటారు. దీన్ని క్రాస్ చేయగానే చలివేంద్రం అయితే ఒకటి ఏర్పాటు చేస్తారు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అలా క్రాస్ చేయగానే ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మనకి రైట్ సైడ్లో ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, స్వర్ణగిరి అని. టెంపుల్ ఎంట్రన్స్ బోర్డు కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి టెంపుల్కి 1.3 కిలోమీటర్స్, సుమారు 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. రోడ్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదండి కంప్లీట్గా. దిస్ మట్టి రోడ్ అంతే. ఇది వర్షం పడితే కొంచెం ఇబ్బంది పడవచ్చు. మీరు చూస్తున్నారు కదా మనకి టెంపుల్ అయితే ఎంట్రన్స్కి వచ్చాము. ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గరకు వచ్చాము. 2 వీలర్ పార్కింగ్ అండ్ 4 వీలర్ పార్కింగ్ పక్కనే ఉంటాయి. పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. పార్కింగ్ అయితే పెద్దదే ఉండండి, పర్లేదు. పార్కింగ్ నుంచి అయితే మనకి దేవస్థానం వ్యూ ఇట్లా కనిపిస్తుంది. ఇదైతే టెంపుల్ ఆర్చ్, మెయిన్ ఆర్చ్ ఇది. ఇది మానేపల్లి ఫ్యామిలీ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మానేపల్లి హిల్స్గా పేరు పెట్టారు దీనికి. అది సుమారు 7 సంవత్సరాలు పడింది ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ దేవస్థానం. అండ్ రీసెంట్గానే ఓపెన్ అయింది. ఇది ఎవరు ఓపెన్ చేశారంటే శ్రీదండి చిన్నజీయర్ స్వామి గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు విగ్రహానికి మార్చి 6వ తారీఖు 2024. దీన్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారండి, స్వర్ణగిరి మాత్రమే కాదు. ఇది చూసినట్లయితే మెయిన్ ఇట్లా మనకు వ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఇది. స్వామివారి పాదాలు, పక్కనే జలనారాయణ స్వామివారి మండపం ఇది. స్వామివారి పాదాలు ఇది. ఈ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి 108 మెట్లు వస్తాయి. అలానే దశావతారాల మండపాలు కూడా వస్తాయి. ఈ మెట్లు అయితే ఎగ్జాక్ట్గా 108 ఉంటాయండి. వెళ్తామంటే చూస్తున్నారు కదా దశావతారాలు కనిపిస్తున్నాయి కదా. ఈ స్టెప్స్ ఎక్కుతున్న దారిలోనే దశావతారాల మండపాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ పాలరాతో అయితే కట్టారు, చాలా కళగా ఉన్నాయి. స్టెప్స్ అయితే పూర్తిగా ఎక్కేసిన తర్వాత మనకి కుడి వైపున అయితే గరుత్మంతుడి విగ్రహం ఉండిద్ది. ఇది చూస్తున్నది ప్రాంగణం, గుడి ప్రాంగణం. ఇది గాలి గోపురం చూసారు కదండి ఎంత బాగుందో. కౌంటర్ అయితే చూస్తున్నారు కదండి. ఇది అనేది మీకు డొనేషన్ కౌంటర్ అండి. ఇది 1000 రూపాయలండి టికెట్. నలుగురికి ఎంట్రన్స్ ఉంటుంది. దాంతోపాటు లడ్డు ఒకటి ఇస్తారు, స్వామివారి వస్త్రం కూడా ఇస్తారు.
స్పెషల్ ఎంట్రీ కూడా ఉంటుంది, పటం కూడా వస్తుంది మీకు. చూస్తున్నారు కదండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇది గుడికి మనకి మూడు ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటేమో డొనేషన్ వాళ్ళ ఎంట్రన్స్, ఒకటి స్పెషల్ కౌంటర్ వాళ్ళ ఎంట్రన్స్, ఇంకోటి సర్వదర్శనం. మీరు చూస్తున్నది అయితే టికెట్ కౌంటర్. ఇది దర్శనం టికెట్లు తీసుకోవచ్చు, అలానే సేవా టికెట్లు కూడా తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్లు పక్కనే అయితే మనకి మొబైల్ డిపాజిట్ కౌంటర్లు కూడా ఉంటాయండి. మన మొబైల్స్ అనేవి ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి మనం. చూస్తే కౌంటర్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి, జనాలు కూడా అట్లానే ఉన్నారు. ఈ సర్వదర్శనం ఎంట్రన్స్ ఇది. దీనికి పక్కనే రథ మండపం ఉంది, రథశాల ఉంది, స్వామివారి రథం ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అని గుడికి. దీని దారి అయితే కెమెరాలు అయితే ఎలో లేదు లోపలికి. గుడి ప్రాంగణం. గరుక్ మంత్రుల వారి విగ్రహం ఇది. పూలతో అయితే చక్కగా అలంకరించారు. గుడి మొత్తం అయితే ద్రవిడ స్టైల్లో నిర్మించారు. అంటే సౌత్ ఇండియాలో ఎట్లా ఉంటాయి గుళ్ళని అట్లానే ఉంది. అలానే ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేశారండి పైకి ఎక్కడానికి. గుడికి అయితే 4 గోపురాలు ఉంటాయి. మీరు చూసినట్లయితే ప్రసాదం కౌంటర్లు, ఆ పక్కన మామూలు కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది జలనారాయణ వాళ్ళ మండపం. ఇది కృష్ణుని విగ్రహం, ప్రసాదాల కౌంటరు. రష్ అయితే చాలా హెవీగా ఉంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆపేస్తున్నారు ప్రసాదాలు అయితే. పులిహార పొట్టణం చూస్తున్నారు కదా, అదొకటే మిగిలింది మాకు. నరసింహస్వామి వారి మండపం, జలనారాయణ స్వామి వారి లోపలికి వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది నరసింహస్వామి విగ్రహం అయితే. జలనారాయణ స్వామి వారి మండపం లోపల అయితే మనకి వ్యూ ఇట్లా ఉంటుంది, పైనుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. నీళ్ళల్లో చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ గుడికి. ఈ బిల్డింగ్ పక్కనే ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ఇది వసతి గృహాల కోసం అనుకుంటున్నాను, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా పైనుంచి పార్కింగ్ వ్యూ కూడా ఇట్లా కనిపిస్తుంది మనకి. కార్స్ అయితే ఎంటర్ అవుతుంది చూస్తున్నారు కదా, మెయిన్ ఆర్చ్ కూడా కనిపిస్తుంది మనకి. ఆ నీళ్ళల్లో శేషతల్పంపై విశ్రమిస్తున్న స్వామి విగ్రహం అయితే సూపర్ అయితే ఉంది, సూపర్గా ఉంది. ఈ మండపం పక్కనే మనకి దశావతారాల మండపాలు కూడా కనిపిస్తున్నాయండి. అవే మనం స్టెప్స్ ఎక్కితే వచ్చింది 108 స్టెప్స్. ఆ పక్కనే రోడ్డు కూడా ఉంది కదా, మనం ఇందాక వెహికల్ మాట్లాడుకున్నాం కదా, అట్లా పైకి వెళ్ళడానికి ఇది ఒక దారి అనుకోవచ్చు. ఒక్కొక్క మండపం మీద అయితే ఒక్కొక్క విగ్రహం చెక్ అయితే ఉంది. దాన్ని ఒక్కొక్క దశావతారంగా అనుకోవచ్చు, ఒక్కొక్క మండపంగా అనుకోవచ్చు. జలనారాయణ స్వామి మండపం నుంచి బయటికి రాగానే గంటా మండపం కూడా కనిపిస్తుంది. దాని పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ మండపం ఎత్తు మొత్తం 120 అడుగులు. దాంట్లో 40 అడుగుల విగ్రహం ఉంది హనుమంతుల వారిది, కార్యసిద్ధి హనుమాన్. గంటా మండపం చూస్తున్నారు కదండి, దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. ఏదంటే ఇది 2వ అతిపెద్ద గంటగా చెప్తున్నారు ఇండియాలోనే. దీని బరువు వచ్చేసరికి సుమారు 1700 కిలోలు. గంటా మండపం పక్కన ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, అది దాంట్లో వాష్రూమ్స్ అయితే ఉన్నవి. కొంచెం మెట్లు దిగి వెళ్తే అక్కడ వాడుకోవచ్చు. గుడి వచ్చేసరికి మనకి 4 గోపురాలు ఉంటాయి, అట్లాగే 4 మాడవీధులు కూడా ఉంటాయి. తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలానే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఒకటేంటంటే మూల విరాట్ ఎత్తు వచ్చేసరికి 12 అడుగులు అండి, తిరుమల వచ్చేసరికి 8 అడుగులు. ఈవినింగ్ అవుతుంది, చూడండి ఎంత అద్భుతంగా ఉందో జలనారాయణ వారి మండపం లైట్లు వేసిన తర్వాత. ఈ విస్తీర్ణంలో 22 ఎకరాల విస్తీర్ణంలో మనకు అసలు ఏమేమి ఉన్నాయంటే మనకి
స్వామివారి చక్రస్నాన కోనేరు, గంటా మండపము, హనుమంతుల వారి మండపము, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. అలానే మెయిన్ దేవస్థానం, రథశాల, తర్వాత తెలిసిందే కదండి అందరికీ నిత్య కళ్యాణం, పచ్చదోరణం స్వామివారు అంటేనే. దానికోసం నిత్య కళ్యాణం కోసం ఒక మండపం ఉంది. అలానే నిత్యానందనం కూడా జరుగుతుంది రోజుకొకసారి. తిరుమలలో స్వామివారికి ఎలా అయితే కైంకర్యాలు జరుగుతాయో ఇలా అక్కడ కూడా స్వర్ణగిరి, యాదాద్రి తిరుమలలో కూడా అట్లానే సేమ్ అదే విధంగా జరుగుతాయి. లైట్లు వేసిందా చూడండి ఎంత అద్భుతంగా ఉందో పైనుంచి మనకి వ్యూ. చివరిగా బయటకు వచ్చేప్పుడు మళ్ళీ పాదాలను దర్శించుకోండి ఒకసారి. జలనారాయణ స్వామి వారి మండపం చూసారా లైటింగ్లో ఎట్లా ఉందో. బయటకు వస్తే ట్రాఫిక్ అది దారుణంగా ఉందండి. బయటకు వచ్చేప్పుడు కుదిరితే వీకెండ్స్ అయితే అవాయిడ్ చేయండి. కోర్స్ మనకు ఖాళీ ఉండేది అప్పుడే కాబట్టి అప్పుడే వెళ్తాం మనం. అలా రిటర్న్లో ఉప్పర్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, దానికి కూడా వెళ్ళొచ్చాము. చిన్నదే కానీ పర్లేదు, ఏదో టైం స్పెండ్ చేయొచ్చు. సో అలా అండి, మనం ఎప్పుడైతే మార్నింగ్ అయితే స్టీల్ బ్రిడ్జ్ ఎక్కామో అదే విధంగా రిటర్న్ అవుతున్నాము. మనకు కనిపిస్తుంది కదా సెక్రటేరియట్. నైట్ వెలుగుల్లో ఎంత అద్భుతంగా ఉంది చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసారు కదా స్వర్ణగిరి ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సత్య ట్రావెల్ వ్లాగర్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.